చాలా సంతోషదాయకం. నన్ను పార్లమెంట్ క్యాండిడేట్గా పంపించిన రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో, కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా 15 రోజుల టైమే మాకు దొరికింది. అయినా కానీ మా మంత్రి గారు, ఎమ్మెల్యేలు, పిసిసి స్థాయి నాయకులు, డిసిసి స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని T20 ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మరి 2-3 ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము. దాంట్లో ఒకటి హుజూరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో 5 గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది. పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయారు ఒకటి, బట్ అయినా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 3వ సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించకపోవడంలో ముఖ్యమంత్రి గారి చాపర్ టేకాఫ్ అయ్యే పరిస్థితి లేకుండా ఉంది. ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరిగిన రీతిగా ఒక రోడ్ షో చేసినాము. 70,000 మందితో ఆ రోడ్ షో 1000 మంది కళాకారులతో బ్రహ్మాండంగా చేసినాము. ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారంటీలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ చూపి మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకుని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. మేము ఈ ఎలక్షన్ జరిగిన తీరు, క్యాంపెయిన్ జరిగిన తీరు, పోలింగ్ సరళి బట్టి ఖచ్చితంగా మేము ఇంకా ప్రజలు వర్చువల్లీ ఏదైతుందో ఈ 15 రోజులలో 18 లక్షల ఓటర్ సంఖ్యలో దరిదాపులో మేము ఏదైతుందో 15 లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది ఈ సభల ద్వారా. ఇన్ని సభలు 40 మండలాలలో నిర్వహించిన సభలు, 6 మున్సిపాలిటీలలో నిర్వహించిన సభలు, కార్పొరేషన్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లు, ముఖ్యమంత్రి గారి సభలు, రోడ్ షో, ఇవన్నిటి ద్వారా దరిదాపులో 17 నుంచి 18 లక్షల ఎలక్టరేట్ డైరెక్ట్గా కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ ఏం చేయకూడదు, బండి సంజయ్ అనే కార్యక్రమంలో ఎంత పెద్ద శ్రేణులు చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా ఏదైతే మాకు చిన్న రకమైన నిరసన కానీ గ్యారంటీ అందగలేదు అని కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్తో ఏదైతుందో మా దిక్కు థమ్స్అప్ చేయిలు మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నేను ఒక్కొక్కరికి పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబాలందరికీ, మా లీడర్లందరికీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, మా ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ప్రెస్టీజ్గా తీసుకునే ఆయనే మొత్తం
హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు 7 నియోజకవర్గంలో ఆయనే సర్వేశ్వరుడు లాగా మొత్తంగా టోటల్గా ఆయన కలగాన్ని చేసుకొని బరువు మంచి భయంకరమైన ఎలక్షన్ మాట్లాడినాము.